ఎవరి వల్ల తన జీవితం నాశనమైంది అని అనుకుంటుందో గౌతమ్ గురించి, ఒక్కసారిగా ఆ గౌతమ్ విషయంలోనే మల్లీకి ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరిగింది. మల్లీ కోసం జైలుకొస్తాడు కదా గౌతమ్. వచ్చి ఆ పోలీస్‌ని బతిమిలాడుకుంటాడు, "ఒక్కసారి నా భార్యతో మాట్లాడనివ్వండి" అని. మల్లీ ఏంటి చాలా కోపంగా ఉంటుంది. "నాకసలు అవసరమే లేదు. నీ వల్లనే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. చెప్తున్నా కూడా వినిపించుకోవా? జస్ట్ ఒక పోలికలున్నంత మాత్రాన నా జీవితాన్ని ఇలా మార్చేస్తావా" అంటూ కోపంగా ఉంటుంది. అయితే భానుమతి వాళ్ళ ఆయనొచ్చి, "ఎందుకిలా చేశావు? అసలు మా ఆరాధ్య ఎక్కడుంది" అని. ఆరాధ్య నేనే అని మొత్తుకుంటున్నా కూడా వినిపించుకోరనమాట. నేను మల్లిని కాదు మొర్రో అని అరిచి గీ పెట్టుకున్నా కూడా పట్టించుకోరు. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? కనీసం ఏ ఒక్కరైనా నాకు హెల్ప్ చేయగలిగితే నేను ఆరాధ్యని నిరూపించుకోగలను. కానీ నాకు ఆ అవకాశం కూడా లేదు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఓవైపేమో గౌతమ్ నా మల్లి, నా భార్య అని మెడలో తాళి కట్టేశాడు. ఇప్పుడు ఒకవేళ మల్లి గనక నిజంగా బ్రతికే వస్తే అసలు ఈ ఆరాధ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆరాధ్య మెడలో తాళి కట్టేశాడు. అటు మల్లి తన భార్య. అప్పుడు మళ్ళీ గనక వస్తే ఆరాధ్య అని ఈమె అన్నట్టు అందరూ నమ్ముతారు. కానీ మళ్ళీ వస్తుందా? రాదా? అసలు గౌతమ్ ఈ అమ్మాయి మళ్ళీ కాదు ఆరాధ్య అని నమ్మి ఆరాధ్యనే అని ప్రూవ్ చేయగలిగితే కథ వేరే లెవెల్‌లో ఉంటుందేమో అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.